కరకరలాడుతూ ఎంతో రుచికరమైన మసాలా దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మామూలుగా మనము హోటల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ దోశ తినాలనుకుంటాము. దానికోసం గంటలు మనము వెయిట్ చేస్తుంటాము. చాలా వరకు దోశ కావాలనుకుంటే మనకు చాలా టైం పడుతుంది హోటల్లో. అయినా సరే మనము ఆ దోశ కోసం వెయిట్ చేస్తాము. అలా వెయిట్ చేయకుండా హోటల్లో మనం ఇంట్లోనే ఇలా క్రిస్పీగా చాలా రుచికరంగా ఉండే మసాలా దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కారం దోశలతో పాటు మనము మసాలా దోశను కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కాబట్టి ఈ మసాలా దోశలకు ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాము. ఉప్పు సోడా వేసి కలుపుకున్న దోశ పిండి, కారం పచ్చడి, అలాగే దోశల్లో వేసే మసాలా కోసము 5 ఆలుగడ్డల్ని ఉప్పు పసుపు వేసి ఉడికించి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సేమ్ అండి, ఆలు ముక్కలు ఎంత ఉంటాయో అంతే ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. దీనికి నేను పెద్ద ఆనియన్స్ 3 తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇందులో మనము రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయమండి, ఓన్లీ పచ్చిమిరపకాయలు యూస్ చేస్తాము. కాబట్టి కారంకి సరిపడా 10 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఒకవేళ కారము తినని వాళ్ళు ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల మిరపకాయని తీసి పక్కన పెట్టేయచ్చు. అందువల్ల ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే పిల్లలకు కూడా తినేటప్పుడు కష్టంగా లేకుండా ఉంటుందండి. అలాగే కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను. మీరు ఏ సాల్ట్ అయినా తీసుకోవచ్చండి. కాబట్టి మసాలా దోశలు కూడా మనము ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక ప్యాను స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని మనకి కావలసినంత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాము. ఇక్కడ మనం తీసుకున్న ఉల్లిపాయలు ఆలు క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కావాలనుకుంటే కొద్దిగా పచ్చెనగపప్పు 3 కూడా వేసి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసేసుకోండి. ఈ మసాలా దోశలోకి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి ఒకేసారి. ఇవన్నీ కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. కొద్దిగా ట్రాన్స్పరెంట్గా వస్తే చాలు ఉల్లిపాయలు, మరి ఎర్రగా వేగనవసరం లేదు. ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోవాలనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకి తొందరగా ఉల్లిపాయలు ఉడికిపోతాయి. ఇలా ట్రాన్స్పరెంట్గా ఆనియన్స్ ఉడికితే చాలు. ఇప్పుడు మనము 1/2 టీ స్పూను పసుపు, కొద్దిగా ఉప్పు, కూరకు సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడే. అలాగే కొద్దిగా వాటరు, ఉల్లిపాయలు మునిగే వరకు వేసి ఆనియన్స్ని బాయిల్ చేసుకోవాలి. అప్పుడే ఈ హోటల్లో లాగా మసాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయల్ని ఉడకనివ్వాలి. 2 నిమిషాలు అయితే సరిపోతుంది, ఎక్కువ ఉడకన అవసరం లేదు, ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కదా ఆయిల్లో. ఇలా ఒక 2 నిమిషాలు ఆనియన్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని ఇందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ మనము పొటాటో ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాము. అలాగే ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. కాబట్టి సాల్ట్ 2-3 సార్లు ఇలా యూస్ చేసాము. చూసి వేసుకోండి మీరు, రుచికి సరిపడా, మరీ ఎక్కువ వేయకండి. ఇలా మొత్తం ఒకసారి ఆలుని ఈ ఉల్లిపాయలతో పాటు కలిపి ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాము. ఇలా ఉడికేటప్పుడు ఆలుని ఇంకా కూడా ఇలా మెత్తగా అనుకుంటే మనకి తొందరగా ముద్దయిపోతుంది. తర్వాత చల్లారిన తర్వాత కూడా ఇది గట్టిపడుతుంది. కాబట్టి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనము ఆఫ్ చేసుకోవాలి.
ఇదే మసాలా మనము పూరీ చపాతీలకు కూడా వాడుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కాబట్టి కొద్దిగా ఎక్కువే చేసేసుకొని మనము మార్నింగ్ మసాలా దోశ పెట్టేసి పిల్లలకి ఈవినింగ్ వచ్చేటప్పటికి మనము పూరీ చపాతీ లాంటివి చేస్తే కూడా వాళ్ళకి 2 టిఫిన్స్ మనము ఒకే రోజు పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా తింటారు. కావాలంటే కొత్తిమీర కూడా ఈ టైంలో వేసేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మనకి మసాలా చాలా బాగుంటుంది. ఓకే, మొత్తము రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మసాలా దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇది ఇలా ఉండాలండి. మళ్ళీ చల్లబడిన తర్వాత ఇంకొద్దిగా చిక్కగా అవుతుంది. సో మనము ఇలానే ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఓకే, ఇప్పుడు మనము మసాలా దోశలు వేసుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. దోశ పిండి, కారం పచ్చడి, ఆలు మసాలా. సో మనం ఇప్పుడు మసాలా దోశలు వేసేసుకున్నాము. ఈ మసాలా దోశలోకి కొద్దిగా కారం స్ప్రెడ్ చేసిన తర్వాత మసాలా వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మనము ఒక స్పెషల్ వెరైటీ మసాలా దోశని చూద్దాము. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. నా వంటలు నేను ఏం చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.